బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేలాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణను అందించేందుకు ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీఎఫ్ఎస్ఐ సెక్టార్లోని ఐటీఈఎస్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. ఇక బీఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక ఈ రంగంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై 5 లక్షల నుంచి 6 లక్షల వరకు శిక్షణకు ఖర్చు చేస్తున్నాయి. ఇక శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పనిచేస్తారా లేదా ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళ్తారా అనేది కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన సవాలుగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేలాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణను అందించేందుకు ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక బీఎఫ్ఎస్ఐ సెక్టార్లోని ఐటీఈఎస్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బీఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ కెపాసిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక ఈ రంగంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై 5 లక్షల నుంచి 6 లక్షల వరకు శిక్షణకు ఖర్చు చేస్తున్నాయి. అయితే శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పనిచేస్తారా లేదా ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళ్తారా అనేది కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన సవాల్గా మారింది.